అభినవ్ గోమటం అంటే మీరు తీసే సినిమాలు ఓకే. మీ క్యారెక్టర్స్ మాకన్నీ అవంతా పార్శ్యానికి ఒకవైపు అంటారు. ఓకే. బట్ మీరు చేస్తున్న 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌లు అంటే ఇప్పటికి 2 సీజన్‌లొచ్చినాయి. థర్డ్ సీరీస్ ఆల్రెడీ షూట్ అయిపోయింది. డబ్బింగ్‌లో యెస్. ఉంది అని అవును. తెలుస్తుంది. డబ్బింగ్ అయిపోయింది. సార్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు గానీ, ఆ వెబ్ సీరీస్‌లకు మాత్రం ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొత్తం ఇరగబడి నవ్వుకుంటారు ఫ్యామిలీ అంతా చూస్తూ. ఐ నో. సో 3 మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ బ్రో చేయబోతున్నారా? నేను చెప్తున్నా 'సేవ్ ద టైగర్స్ 3' మీకు 'సేవ్ ద టైగర్స్ 1' కంటే బెటర్. హ్మ్. 'సేవ్ ద టైగర్స్ 1'లో మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో, అరే ఇది ఎంత బాగుందిరా, కామెడీగా బాగా వెళ్ళిపోయింది ఇది అని. ఈసారి అదే కామెడీ హ్మ్. విత్ అ టచ్ ఆఫ్ అంటే ఇట్లా కొద్దిగా మనకి పప్పులో మంచిగా పోపు కుదిరింది అనుకోండి హ్మ్. ఎట్లుంటది. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు మీరు. యెస్, అబ్సల్యూట్లీ. సీజన్ 3 హ్మ్. ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఏప్రిల్. హ్మ్. మీరు జస్ట్ చూడండి అంతే. మీకు ఫస్ట్ ఎపిసోడ్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. హ్మ్. ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్‌కి రండి. హ్మ్. ఎండ్‌కి వచ్చిన తర్వాత ఓహో! ఇదా స్టోరీ అని మీకు ఎప్పుడైతే తెలుస్తదో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ 7 ఎపిసోడ్స్ అనుకుంటా. హ్మ్. హ్మ్. ఎవ్రీబడీ విల్ లవ్ ఇట్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నాం. మనం అనుకోవడం చాలా నార్మల్ కదా! ఇది బికాస్ ఇట్స్ అబౌట్ మ్యారీడ్ కపుల్. ఫ్యామిలీ దెన్. బ్రో 5 ఇయర్ ఓల్డ్, 10 ఇయర్ ఓల్డ్ కిడ్స్ ఆల్సో సీ మీ అండ్ సే, "సేవ్ ద టైగర్స్" హ్మ్. అని. నేనెవరో ఫ్రెండ్‌ని కలవడానికి వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే, విల్లా బయట నిల్చొని మాట్లాడుతుంటే వీళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటారు కదా హ్మ్. కిడ్స్. హ్మ్. హ్మ్. చూసి అరే ఈడిక్కడున్నాడు ఏంట్రా అని ఈడెళ్ళడం, హ్మ్. ఆళ్ళమ్మని పెట్టుకొని రావడం. నాకట్లా ఎన్ని సార్లు అయిందో.